మన డైలీ లైఫ్ లో మనందరికీ హెల్తీ డ్రింకింగ్ వాటర్ చాలా అవసరం. సో ఈ వీడియోలో మనం హెల్తీగా ఉండాలంటే ఎటువంటి వాటర్ తాగాలి, ప్రెసెంట్ మనం తాగుతున్న వాటర్ హెల్తీ కాదో ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో దీనికోసం TDS మీటర్ అయితే యూజ్ చేస్తున్నాను. అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం హెల్తీ డ్రింకింగ్ వాటర్ కి ఎంత TDS వాల్యూ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశాడు, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ నేను ప్యూరెస్ట్ వాటర్ అయిన రెయిన్ వాటర్ ని టెస్ట్ చేస్తున్నాను. ఇక TDS వాల్యూ వచ్చేసి 5 to 8 ppm మధ్యలో అయితే ఉంది. ఈ వాటర్ యొక్క టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది, కాకపోతే మన బాడీకి కావాల్సిన ఎటువంటి మినరల్స్ ఇందులో ఉండవు. ఓల్డెన్ డేస్ లో మౌంటైన్స్ నుండి జనరేట్ అయిన వాటర్ అండ్ రివర్ పక్కన ఒక హోల్ తీసి అందులో జనరేట్ అయిన వాటర్ ని బాయిల్ చేసి త్రాగేవారు. అండ్ ఇప్పటికీ చాలా మంది ఈ వాటర్ అయితే త్రాగుతున్నారు. ఈ వాటర్ ని సలనీరు అంటారని ఇక్కడ అంటున్నారు. WHO చెప్పిన దాని ప్రకారం చూస్తే మనం యూజ్ చేస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ కన్నా ఈ వాటర్ మన హెల్త్ కి చాలా మంచిది. చాలా మంది వాటర్ ప్యూరిఫైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అవి ఇన్స్టాల్ చేసేటప్పుడు టేస్ట్ కోసం అని చెప్పి 50 కన్నా తక్కువ TDS పెట్టి యూజ్ చేస్తున్నారు. సో దాని వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే అందులో మన బాడీకి కావాల్సిన ఎటువంటి మినరల్స్ అయితే ఉండవు. సో ఒకసారి మీ వాటర్ ప్యూరిఫైర్ TDS చెక్ చేయండి. ఇన్ కేస్ 50 కన్నా తక్కువ ఉంటే ఇక్కడ చూపించిన విధంగా TDS అడ్జస్ట్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు TDS లెవెల్ ని 50 నుండి 150 ppm మధ్యలోకి అయితే సెట్ చేయండి. లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కీళ్ళ నొప్పులు అండ్ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. అండ్ ఫైనల్ గా మన డైలీ యూజ్ చేసే వాటర్ బాటిల్స్ TDS వాల్యూస్ ఎంత ఉన్నాయో చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ చూపించిన అన్ని వాటర్ బాటిల్స్ TDS లెవెల్ వచ్చేసి 50 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అన్ని వాటర్ బాటిల్ మన హెల్త్ కి మంచివి. ఇందులో ఏ వాటర్ కి అయితే TDS లెవెల్ తక్కువ ఉంటుందో ఆ వాటర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఏ వాటర్ ప్రయారిటీ ఇస్తారో డిసైడ్ అవ్వండి.